Welcome students and my dear parents. JW 2026 NIT కాలేజ్లో సిఎస్సి సీట్ రావాలంటే కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ రావాలి, బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు డాటా ఇవ్వబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఏ పాయింట్ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీరు మెయిన్ ఇంపార్టెంట్ డాటా అయితే మిస్ అవుతారు. దానివల్ల మీకు కావాల్సిన మార్క్స్ ఎన్ని అనేది కూడా మీరు అనవసరంగా ఇక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు చెప్తున్న డాటా చూసి ఇన్ని తక్కువ సీట్స్ ఉన్నాయి కదా, మాకు సీట్స్ వస్తాయా అని మాత్రం ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనేది పిన్ పాయింట్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, మనకు ఉన్న అన్ని ఎన్ఐటీస్లలో టోటల్ సీట్స్ సిఎస్సికి సంబంధించి 1891 సీట్స్ ఉన్నాయి. ఇందులో ప్రతి కేటగిరీలో పీడబ్ల్యూడి సీట్స్ కూడా ఉంటాయి. పీడబ్ల్యూడి సీట్స్ కాకుండా కేటగిరీ వైజ్గా సీట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడిలో ఒకవేళ స్టూడెంట్ లేకపోతే డైరెక్ట్గా ఆ సీట్స్ కూడా ఆ కేటగిరీ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఉంటారా ఉండరా అనేది మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎస్టీ పీడబ్ల్యూడిలో 12 సీట్స్ ఉన్నాయి. ఓన్లీ 10 స్టూడెంట్స్ మాత్రమే సీట్స్ ఫిల్ చేసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా, మిగిలిన 2 సీట్స్ ఎస్టీ స్టూడెంట్స్కు ఫిల్ చేస్తారు. సో ఇలా సిఎస్సి సీట్స్ కౌంట్ కనుక చూసుకుంటే ఓసీ 724, ఈడబ్ల్యూఎస్ 173, ఓబీసీ 478, ఎస్సీ 270, ఎస్టీ 133 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓసీ 724 సీట్స్ అంటే ఇది ఓన్లీ జనరల్ స్టూడెంట్స్కే కాదు. ఈ సీట్స్ మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరికైనా కానీ ఈ సీట్స్ అందరికీ కంబైన్డ్గా ఉంటాయి. ఓన్లీ జనరల్కి అనే సపరేట్గా కాదు. సో ఇప్పుడు ఈ సీట్స్ చూడగానే అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. ఎంతమందికి డౌట్ వచ్చింది చెప్పండి. ఉన్న సీట్స్ 1891 అయితే మాకు ఎలా సీట్ వస్తుంది, ఎంత టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఎన్ని టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి, అందరికీ పాసిబుల్ అవుతుందా అనే డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ ఎంతమందికి వచ్చింది కామెంట్లో ఫస్ట్ మెన్షన్ చేయండి. సో ఈ డౌట్ వచ్చిన వాళ్ళందరికీ క్లారిఫికేషన్ ఏంటంటే, మనకు ఎన్ఐటీస్లో సిఎస్సి సీట్ రావాలంటే అందరు స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళలో ఎన్ఐటీస్లో సిఎస్సి సీట్సే జాయిన్ అవ్వరు. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసి ఐఐటి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మనకు మెయిన్స్ ద్వారా ఐఐటీస్లో స్పెసిఫిక్గా కొన్ని ఐఐటీస్ నియర్ బై ఉన్నాయని జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే మనకు ఐఐటీస్ విషయానికి వస్తే ఐఐటి హైదరాబాద్, ఐఐటి బెంగళూరు, ఐఐటి ఢిల్లీ, జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ అనేది జోసా కౌన్సిలింగ్లో ఉండదు. అందులో ఉన్న సిఎస్సి సీట్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉండవు. కాబట్టి వీటి కోసం కూడా ర్యాంకు మార్క్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా ర్యాంక్స్ వరకు సీట్స్ వస్తాయి. ఎంత ర్యాంక్ వరకు ఎన్ని మార్క్స్ వచ్చింది అనేది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు బ్రాంచ్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు సిఎస్సి సంబంధించి మీకు ఓన్లీ ప్యూర్గా సిఎస్సి సంబంధించిన సీట్స్ మాత్రమే ఇవి. సిఎస్సిలో అది కూడా 4 ఇయర్స్ కోర్స్, సిఎస్సిలో 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఇంకా ఆ స్పెషలైజేషన్స్ ఏంటి అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. మీకు సిఎస్సి అనగానే ఓన్లీ ఇప్పుడు నేను చెప్తున్న సీట్స్ సిఎస్సికి సంబంధించిన సీట్స్, వాటి యొక్క మార్క్స్. మనకు సిఎస్సిలో ఇంకా బ్రాంచెస్ చాలా ఉంటాయి. వీటి సీట్స్ కౌంట్ చేయాలి అంటే ఇంకొక 2-3 డేస్ మళ్ళీ పడుతుంది ఇండివిజువల్గా ఒక్కొక్క బ్రాంచ్కి చేయాలి అంటే. కాబట్టి మీకు సిఎస్సి సీట్ వచ్చింది అనే మార్క్స్ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఈ బ్రాంచ్ అన్నింటిలో సీట్ వచ్చేస్తుంది. సిఎస్సిలో స్పెషలైజేషన్గా మనకు డివైడ్ చేసిన బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్తున్న బ్రాంచ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి 4 ఇయర్స్ కోర్స్ సంబంధించి. ఇది కాక మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 ఇయర్స్, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5 ఇయర్స్ కోర్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 ఇయర్స్ కోర్స్, కంప్యూటర్ సైన్స్
5 ఇయర్స్ కోర్స్ కూడా ఉంది. సపోజ్ ఇప్పుడు మీరు సిఎస్సి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఎన్ఐటి వరంగల్లోనే అనుకున్నాం. ఎన్ఐటి వరంగల్ విషయానికి వస్తే మీకు సిఎస్సి బ్రాంచ్ ఫస్ట్ నెంబర్ 1 ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా సిఎస్సి బ్రాంచే. సో మనకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది. ఈ బ్రాంచ్ సీట్స్ ఇంకా ఉంటాయి. నెక్స్ట్ మనకు ఎన్ఐటి వరంగల్లోనే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్తో పాటు సిఎస్సిలో స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ బ్రాంచ్ కూడా ఉంది. అంటే ఒక ఎన్ఐటి వరంగల్లోనే సిఎస్సికి 3 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు చెప్తున్నది ఓన్లీ సిఎస్సికి సంబంధించి మాత్రమే. కాబట్టి ఇప్పుడున్న ఈ తక్కువ సీట్స్ కౌంట్ చూసుకొని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. దానికోసమే ఇంత స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. కొంతమంది చాలా డిసప్పాయింట్ అయిపోతారు సీట్స్ చూడగానే. అరే ఇన్ని తక్కువ సీట్స్ ఉన్నాయి, మాకు సీట్ వస్తుందా అనుకుంటారు. కానీ ఎంత ర్యాంకు ఎంత మార్కు వరకు వచ్చింది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీ టార్గెట్ ఎంతవరకు ఉండవచ్చు అనేది. మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను, చూడండి. మీకు 2026 మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ పేరెంట్స్ ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది కాబట్టి ముందుగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే మెంటర్షిప్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు ఓన్లీ జేఈ జోసా సీసాప్ కావాలంటే 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే 6000 రూపీస్. బిట్ షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, సహస్ర, కమిటికే, IIITస్లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ కూడా మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో వస్తాయి. ఇక్కడ స్కాన్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ నెంబర్ 6309410931 మీకు నెంబర్. వాట్సాప్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు ఇక్కడ కంప్లీట్ గైడెన్స్ 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది. మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నంత వరకు మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు సిఎస్సి బ్రాంచెస్, మనకు ఎన్ఐటీస్లో హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా సీట్స్ ఉంటాయి. హోమ్ స్టేట్ కోటా అనేది ఆ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కే కాబట్టి ర్యాంక్స్ షఫల్ అవుతుంటాయి. మనకు మెయిన్గా కావాల్సింది అదర్ స్టేట్ కోటాకి సంబంధించి. ఇప్పుడు చెప్తున్న డేటా చూసిన తర్వాత ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన డేటా. దీని తర్వాత ఇవి కంప్లీట్ అయిన తర్వాత కేటగిరీ వైజ్గా అలాగే గర్ల్స్ స్టూడెంట్కి ఎంత రావాలి అనేది కూడా మీకు ఇందులోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిన్ పాయింట్ లెవెల్లో ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ వన్, టాప్ 1 కాలేజ్ ఎన్ఐటి తిరుచిరాపల్లిలో అదర్ స్టేట్ కోటా. ఇక్కడ మీకు చెప్పేది అదర్ స్టేట్ కోటా అంటే అందర్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంక ఇది 1449 సీటు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అవ్వరు అనేది ఎందుకంటే ఇందుకోసమే. ఇప్పుడు ఎన్ఐటి తిరుచిరాపల్లిలో ఉన్న సీట్స్ కౌంట్ చూసుకుంటే సిఎస్సికి మరి ఒక 60 సీట్లు కౌంట్ వేసుకుంటే ర్యాంక్ 60 వరకే ఫిల్ అయిపోవాలి కదా. లేదు, అదర్ స్టేట్ కోటా హోమ్ స్టేట్ కోటా అయినా 30 సీట్స్ తీసుకున్నా మరి 30 ర్యాంక్ వరకే వెళ్ళాలి కదా, వెళ్ళదు. కాబట్టి అందుకే ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా తక్కువ సీట్స్ అని చూడకుండా మీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందని కౌంట్ చేసుకోండి. అండ్ ఇందులో వన్ మోర్, మార్క్స్లో కూడా షఫ్లింగ్ అయితే ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్. అదేంటి అనేది కూడా మీకు ఎండింగ్లో చెప్తాను, ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి. ఎన్ఐటి వరంగల్ అదర్ స్టేట్ కోటా, ఇప్పుడు చెప్పేవన్నీ ఇంకా అదర్ స్టేట్ కోటానే చూడండి. 1449 99.9% రావాలి. ఎందుకంటే ఎన్ఐటి తిరుచిరాపల్లి అనేది ఐఐటి కాలేజ్లో టైర్ 1 తర్వాత టైర్ 2లో ఐఐటి వచ్చినా అది వదిలేసి ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అందుకే ఇంత పర్సెంటేజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ఐటి వరంగల్ కూడా అలానే ఉంటుంది. 280 మార్క్స్, ఎన్ఐటి వరంగల్ 270 మార్క్స్. ఇక్కడ మీకు ర్యాంక్స్ ఇచ్చాను చూడండి, పర్సెంటేజ్ కూడా ఇచ్చాను చూడండి. ఇది మనకు 2025లో లాస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ వచ్చిన ర్యాంక్ ఇది. దీన్ని బేస్ చేసుకొని మీకు క్లియర్ అనాలిసిస్ అయితే ఇస్తున్నాను. పర్సెంటేజ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 0.05%తోనే ఇక్కడ మీకు చేంజెస్ వస్తాయి ప్రతి కాలేజ్కి. సో మార్క్స్ విషయానికి వస్తే సూరత్ కళ 262, రూర్కెలా 250, అలహాబాద్ 242, కాలికట్ 237, జైపూర్ 232, నాగ్పూర్ 227, కురుక్షేత్ర 222, ఢిల్లీ 220, సూరత్ 216, జంషెడ్పూర్ 210, భోపాల్ 208, దుర్గాపూర్ 203, జలంధర్ 199, హమీపూర్ 193. ఇక్కడ అందరూ ఒక విషయం గమనించండి,
ఎన్ఐటి హమీపూర్లో మనకు హయ్యెస్ట్ ప్యాకేజ్ 3 crores దాటింది. అలాంటి కాలేజీలో కటాఫ్ చూసుకుంటే 193 ఉంది. ఇక్కడ అందరికీ ఇంకొక డౌట్ వస్తుంది, మరి ఇది ఇంత టాప్ కాలేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ వస్తుంది, ఈ కాలేజీ ఇంత తక్కువ మార్క్స్ సీట్ ఎలా వచ్చింది అంటే, చాలామందికి మనకు ర్యాంక్స్ వచ్చే స్టూడెంట్లలో సౌత్ స్టూడెంట్సే చాలా ఎక్కువగా ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా సౌత్ స్టూడెంట్స్ కౌంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అయినా లో మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అయినా సరే అందరికీ కన్ఫామ్గా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మేము సౌత్లోనే జాయిన్ అవుతాం, నార్త్కు పంపించామనే పేరెంట్సే చాలా ఎక్కువ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేసి, ఆ అజంప్షన్ ఓవర్కమ్ చేసి కరెక్ట్ కాలేజ్ చూజ్ చేసుకున్న వాళ్ళకే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మేము తిరుచిరపల్లి, వరంగల్, సూరత్కల్ లేదు అంటే కాలికట్, జైపూర్, నాగపూర్ ఇవి వస్తేనే వెళ్తాం, ఇంకా వేరే వాటికి వెళ్ళను అనే వాళ్ళు పేరెంట్స్ చాలామంది నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇది రాకపోతే ఇక్కడ సిఎస్సి రాలేదు అంటే నెక్స్ట్ మేము ఈసీకైనా వెళ్తాం కానీ మిగిలిన ఎన్ఐటీస్కి వెళ్ళమనే వాళ్ళు కూడా ఉంటారు సిఎస్సికి. అలా ఉంటుంది కాబట్టి మార్క్స్ అనేవి టాప్ కాలేజెస్ అయినా తక్కువ మార్క్స్ రావడానికి ఉంటుంది. అది కరెక్ట్ డిసిషన్ బట్టే ఉంటుంది మీరు తీసుకునేది. సిల్చర్ 193 మార్క్స్, రాయ్పూర్ 190, గోవా 190, పాట్నా 186, షివ్పూర్ 178, ఏపీ 176, నెక్స్ట్ ఉత్తరాఖండ్ 173, పుడుచ్చేరి 170, అగర్తలా 165, మేఘాలయ 168, శ్రీనగర్ 162, సిక్కిం 161, అరుణాచల్ ప్రదేశ్ 156, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లో చాలా లోయెస్ట్ స్కోర్లోనే సీట్స్ వస్తాయి, 152, 149, 140. సో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ 140 స్కోర్ చేశారంటే మీకు కన్ఫామ్గా ఎన్ఐటీస్లలో సిఎస్సి సీట్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు చెప్పిన మార్క్స్ అనేవి మీకు గర్ల్స్ స్టూడెంట్కి అందరికీ అప్లికేబుల్ అవుతుంది, అందరూ నోట్ చేసుకోండి. ఇక్కడ చెప్పిన మార్క్స్ కంటే గర్ల్స్ స్టూడెంట్కి ఇంకొక 10-15 మార్క్స్, 10 to 20 మార్క్స్ డిఫరెన్స్ కూడా ఉంటాయి. 10 to 20 మార్క్స్ డిఫరెన్స్ అంటే తక్కువ వచ్చినా కానీ గర్ల్స్ స్టూడెంట్కి సేమ్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ సీట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ అనేవి కంపల్సరీగా 99% వరకు అయితే ప్లస్ ఆర్ మైనస్ 10 to 15 మార్క్స్ యాడ్ చేసుకోండి. 99 నుంచి ఇంకా బిలోకి వెళ్తే కనుక ప్లస్ ఆర్ మైనస్ 10 to 20 మార్క్స్ వరకు యాడ్ చేసుకోండి కంపల్సరీగా. సో ఇక్కడ మీకు ఇప్పుడు సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సీట్ రావాలనుకున్నారు, 270 మార్క్స్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ అది మీ యొక్క షిఫ్ట్ డిఫికల్టీ బేస్ చేసుకొని ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎన్ఐటి తిరుచిరపల్లె ఉంది, 280 మార్క్స్ సీట్ ఉంది, అది మీకు ఈజీ షిఫ్ట్ వస్తే 292 మార్క్స్ అవ్వచ్చు, లేదు 293 మార్క్స్ కూడా కావచ్చు. అదే డిఫికల్టీ షిఫ్ట్ వస్తే 278 కావచ్చు, లేదు 285 కూడా కావచ్చు మార్క్స్. అది షిఫ్ట్ అన్ని పేపర్స్ యొక్క డిఫికల్టీ ఈజీ లెవెల్ బట్టి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి సీట్ మీకు రావాలి, 270 మార్క్స్ మీ టార్గెట్, ప్లస్ ఆర్ మైనస్ అనేది తర్వాత మీరు యాడ్ చేసుకోండి. మరి ఇప్పుడు సిఎస్సి సీట్ రాలేదు, ఇక్కడ మీకు సపోజ్ 260 మార్క్స్ వచ్చాయి, అప్పుడు మీకు నెక్స్ట్ బ్రాంచ్ ఏంటి సిఎస్సి స్పెషలైజేషన్లో? సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. ఏ బ్రాంచ్ మీరు చూజ్ చేసుకోవాలనేది అది క్రైటీరియాస్ బేస్ చేసుకొని ఉంటుంది. స్టూడెంట్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ క్రైటీరియా అవన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మీకు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు కంప్లీట్గా గైడెన్స్ ఉండి అవగాహన ఉండి చేస్తామంటే మీరు చేయొచ్చు, లేదు తెలియదు అన్నప్పుడు కంపల్సరీగా మంచి నాలెడ్జ్ ఎన్ఐటి సంబంధించి మీకు ఉంది అనుకుంటే చేసుకోవచ్చు. అలా ఏమీ లేదన్నప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.